అలాగే భర్త నుంచి భార్య మనోవర్తి పొందాలంటే ప్రొసీజర్ ఏంటి? మనోవర్తి అనేది భార్య చాలా రకాలుగా అండి. మన డొమెస్టిక్ వైలెన్స్లో క్లెయిమ్ చేయొచ్చు, మన మెయింటెనెన్స్ 120 CRPC ప్రకారం చేసుకోవచ్చు, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకోవచ్చు, హిందూ అడాప్షన్ యాక్ట్ ప్రకారం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక దాంట్లో మనం ఇప్పుడు 125 CRPC కింద ఫైల్ చేసాం కదా, అది మనకు సరిపోలేదంటే మీరు 125 CRPCలో ఎన్హాన్స్మెంట్ కూడా వేసుకోవచ్చు. ఇది సరిపోలేదు అని అంటే ఇంకా మీరు డొమెస్టిక్ వైలెన్స్లో కూడా మీరు మానిటరీ రిలీఫ్ కింద అడగొచ్చండి. డొమెస్టిక్ వైలెన్స్లో 5 రకాల రిలీఫ్స్ ఉంటాయి. మనం 5 రకాలుగా క్లెయిమ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆర్డర్, సెకండ్ వన్ రెసిడెన్సీ ఆర్డర్, థర్డ్ వన్ మానిటరీ రిలీఫ్, ఫోర్త్ వన్ కస్టడీ ఆర్డర్, ఫిఫ్త్ వన్ కంపెన్సేషన్ ఆర్డర్. ఈ కంపెన్సేషన్ ఆర్డర్ అనేది అగ్రీవ్డ్ పర్సన్కి తనకి ఏమన్నా డొమెస్టిక్ వైలెన్స్ జరిగినా, అంటే తనకు దెబ్బలు జరిగినా, తను హ్యూమినిటీ ఏదైనా ఏ రకమైన అబ్యూస్కి జరిగినా కానీ తను కంపెన్సేషన్ అడగొచ్చండి. కొన్ని కేసుల్లో కంపెన్సేషన్ కింద 10 lakhs ఇచ్చారు, 50 lakhs ఇచ్చారు. దాన్ని జడ్జి ప్రైమా ఫేసి ఉంది అని సాటిస్ఫై అవుతే మీకు కంపెన్సేషన్ ఆర్డర్ అవుతుందండి మీకు.